లక్షలు పెట్టి పార్క్ని డెవలప్ చేశారు. లక్షల్లో ప్రభుత్వానికి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి 18% ట్యాక్స్ రూపంలో వచ్చింది. ఈ పార్కులో జిఎస్టీ ద్వారా 4 లక్షలు ఖర్చు పెడితే జిఎస్టీ ద్వారా దాంట్లో 18% ఈ రోజు రాష్ట్రానికి పోయింది. ఈ రోజు నెల్లూరులో ఉన్న 46 పార్కులు డెవలప్ చేస్తున్నాం. 46 పార్కులు ఇదే విధంగా 40 లక్షలు, 50 లక్షలు, 30 లక్షలు, 60 లక్షలు అవుతుంది. ఖర్చు పెట్టే ప్రతి దాంట్లో మళ్ళా 18% రాష్ట్ర కేంద్రాలకి జిఎస్టీ ద్వారా చేస్తుంది. అది ఎకనామిక్ ప్లాన్ అంటే అది డెవలప్మెంట్ జరుగుతూ ఉంటే రాష్ట్రం యొక్క ఖజానా పెరిగిపోతాయి. కానీ గత ప్రభుత్వం అభివృద్ధిని వదిలేసింది. అభివృద్ధిని వదిలేస్తే పనులు లేవు, పనులు లేకపోతే ప్రభుత్వానికి ట్యాక్సీ లేవు. అప్పులు తేవటం, ఖర్చు పెట్టడం, అప్పులు తేవటం, ఖర్చు పెట్టడం, ఆ విధంగా గత ప్రభుత్వం చేస్తుంది. అయితే 6 నెలల నుంచి 6 నెలలు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని పార్కులు, అన్ని సెంటర్ డివైడ్ చేస్తున్నాం. నెల్లూరు బదులకి ఎలక్షన్ ముందు ఏదైతే నేను మాట ఇచ్చానో అవి తప్పకుండా 100% చేస్తాను.